అన్న మీ పేరు? నా పేరు సిరికొండ ప్రసాద్ అండి. అన్న చెప్పండి, నిన్న జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి కూడా అది అక్రమైన కేసు, నేనేం తప్పు చేయలేదని చెప్పి మాట్లాడి నిజంగానే అక్రమైన కేసు అంటారు అసలు అది? ఏమంటే అక్రమ కేసు అయితే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ఈ రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలు ఉంటే జోగి రమేష్ని పోలీసులు ఎందుకే, ఈ వ్యవస్థలో పోలీసులు జోగి రమేష్ని ఎందుకే, అదే నిందితుడు రిమాండ్లో ఉన్న జనార్దనం ఈ మద్యం కల్తీలో మొత్తం సూత్రధారి జోగి రమేష్ అని అతను చెప్పిన తర్వాతే ప్రజలు పోలీసులు తన పని తాను చేసుకుంటూ అందులో భాగంగా జోగి రమేష్ని నేను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడుగా, నా మీద కావాలని కక్ష సాధింపు చేస్తున్నాడు, లోకేష్ దగ్గరుండి చేపిస్తున్నాడు, లోకేష్ రాజ్యాంగం ఉల్లంఘన పాల్పడుతున్నాడు, లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకున్నాడు అని చెప్పి అంటున్నాడు కదా. లోకేష్ బాబు ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేయాలంటే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే ఆయన అరెస్ట్ చేయాలి. ఎందుకంటున్నా అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి, ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేసాడు, ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగేది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ఎవరిని కూడా వేధింపులు కానీ సాధింపులు చర్యలు కానీ భాగం అనేది లేదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ప్రజల క్షేమం కోరుకునే పార్టీ అండి. ఇవాళ ఈ రాష్ట్రంలో జేబు మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి పేద ప్రజల ప్రాణాలు తీసింది ఎవడన్నా ఉన్నాడంటే వైసీపీ గవర్నమెంట్ అండి. ఇవాళ తన ఇంటి కనుసందుల్లో ఇంటి అడిగి 10 అడుగుల దూరంలోనే కల్తీ మద్యం తయారు చేసి పేద ప్రజల ప్రాణాలు తీసింది ఎవడో ఈ రాష్ట్రంలో అంటే అది జోగి రమేష్ అని చెప్పాలండి. అంటే ఇక్కడ ఆయన బీసీ కార్డు కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చాడు. నన్ను బీసీలు అనగదొక్కుతుంది ఈ గవర్నమెంట్, బీసీలకు న్యాయం చేయబోగా మమ్మల్ని అందరూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. అంటే ఈయన బీసీ అయినంత మాత్రాన కేసులు పెట్టకుండా ఉండాలని అన్న రూల్ ఏమైనా ఉందా? ఆయన కోసం ప్రత్యేకంగా ఏమైనా చట్టం కల్పించిందంటారా? ఇక్కడ ఇవాళ రాజ్యాంగం అంటే వీళ్ళ కోసం బీసీలు అని చెప్పుకోవటానికి సిగ్గుండాలండి జోగి రమేష్కి. వైసీపీ గవర్నమెంట్లో బీసీ నాయకులు కొల్లి రవీంద్ర కానీ, ఇవాళ స్పీకర్ ఎవరైతే అయ్యన్న పాత్రుడు కానీ, అచ్చెన్నాయుడు బీసీలు కాదండి. ఆ రోజు వాళ్ళని అరెస్ట్ చేయలేదా? వీళ్ళు ఏం తప్పులు చేశారని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి జైలుకి తరించే ఘన చరిత్ర ఈ వైసీపీ నాయకులకు లేదండి. సిగ్గుండాలు మాట్లాడారు. వాళ్ళు బీసీలు కాదండి. ఆ రోజు ఎవరిని అరెస్ట్ చేశారు వాళ్ళు? ఇవాళ బీసీ కార్డు పెట్టుకుని రాజ్యాంగం ఏమన్నా బీసీలకైతే ఒక న్యాయం, ఇంకొకరికైతే ఒక న్యాయం అని రాజ్యాంగం కల్పించిన చట్టం అందరికీ ఒకటే అండి. ఎవడు చేసిన చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, అందులో ఎవరిని ఉపేక్షించదు. చట్టం ఎవరికి చుట్టం కాదండి. అంటే మరి ఈయనకి ఎందుకని ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారంటారు? గతంలో బీసీ నాయకుల మీద దాడులు చేసినా, ఏం చేసినా, వ్యక్తుల మీద దాడులు చేసినా కూడా ఏం మాట్లాడిన వ్యక్తి ఈరోజు అరెస్ట్ అవ్వగానే ఎందుకు గుర్తొచ్చింది అంటారు? ఎందుకంటే తన పాపం పండుతున్న రోజు దగ్గర పడుతుంది కాబట్టి ఇవాళ బీసీ కార్డు పెట్టుకొని ఈ రాష్ట్రంలో బీసీ కులాల మధ్య విచ్ఛిన్నం స్విచ్ పెట్టాలని నిశ్చితం ఈ వైసీపీ గవర్నమెంట్ ఉన్నదండి. అది తప్ప బీసీ కార్డు వల్ల ఉపయోగం ఉందని, బీసీ ఎవరికి ఉపయోగపడ్డాడు? నేను మంత్రికి ఉండి ఏదైనా బీసీ నాయకుడి బీసీ కులాల్లో ఏమన్నా ఆదుకున్నారండి వీళ్ళు? ఇవాళ అరెస్ట్ చేసిన రోజు అచ్చెన్నాయుడు కానీ, ఇవాళ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుని కానీ, కొల్లి రవికి బీసీలు కాదండి వీళ్ళకి గుర్తు రాలేదండి. వాళ్ళ ఈ బీసీ నాయకులు ఎక్కడ పోయారండి? మాట్లాడటానికి నైతిక హక్కు లేదండి వీళ్ళకి మాట్లాడేది. అదేవిధంగా చూసుకుంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు, సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఈ కేసులో, ఈ లాండ్ ఆర్డర్ వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు చేయట్లేదు, సిట్ వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి జరగట్లేదు, సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుతున్నాడు కదా. మరి ఏమంటే సిబిఐ ఎంక్వైరీ, సిట్టు అనేది ఆయన పరిపాలన మనం చూసామండి. ఎవరైతే ఆ రోజు రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉంటే ఎంత వేధించారండి వీళ్ళు? చట్టాన్ని చేతుల్లో తీసుకున్నది ఏదన్నా ఈ దేశంలో ఎవడన్నా ఉండండి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనండి. ఎందుకంటున్నా అంటే ఆ త్రిబుల్-ఆర్ని ఎన్ని బాధలు పెట్టారండి, ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. అతని మీద పోలీసులు దాడి ఎంత దౌర్జన్యం చేశారండి. ఒక పార్లమెంట్ మెంబర్ను కూడా అలా చేస్తే సామాన్య ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరే చూశారు. ఈ రాష్ట్రంలో మీడియా అంతా గ్రహిస్తుంది, ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారండి. కళ్ళు పూసుకొని పిల్లి పాలు తాగుతుంది అనుకున్న సందంగా వైసీపీ గవర్నమెంటు, జగన్ పార్టీ నాయకులు కనుసంధల్లో ఈ మద్యం అవినీతి ఏదైనా జరిగిందంటే కల్తీ మద్యం అది జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జరుగుతుంది. అంటే ఇక్కడ గతంలో వాళ్ళ బాబాయ్ హత్య కేసులో కూడా నారావారి రక్త చరిత్ర అని చెప్పి పెద్ద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చేసి నారా లోకేష్ లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకున్నారు, నారా అక్రమ కేసులు అని చెప్పి అంటున్నారు కదా. నారా లోకేష్ అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి అంటున్నారు కదా. ఏమంటే అసలు వాళ్ళకి సిగ్గుండాలని మాట్లాడటానికి నైట్ ఎక్కువ లేదు. ఎందుకంటే ఆ రోజు ఎవరైతే అలా జగన్మోహన్ రెడ్డి బాబాయిని మొదట ఏం చెప్పారండి? ఆ రోజు ఆర్టిస్టోక్తో చచ్చిపోయారని చెప్పారు. తర్వాత నారా వారి చరిత్ర అని చెప్పి చంద్రబాబు మీద నిందలు వేశారండి. ఈ 43-44 సంవత్సరాల రాజకీయ జీవితంలో 78లో మొదట ఎమ్మెల్యేగా అయిన దగ్గర నుంచి చంద్రబాబు గారి చరిత్ర తీయండి, అది తెరిచిన పుస్తకం అండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తున్నంటే నాకు ఇవాళ 48 సంవత్సరాలు, నేను పుట్టే టైంకి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు,
ఎక్కడైనా ఆయన మచ్చ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా అవినీతి మచ్చ ఏమైనా ఉందా అంటే ఆ రోజు నీ సొంత బాబాయిని గొడ్డల పోటుతో చంపించి గుండెపోటు అని చెప్పి ప్రజలు నమ్మించాలని చెప్పి విశ్వప్రయత్నం. నీ చెల్లి సునీత నా తండ్రిని చంపింది జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ అని చెప్తుంటే సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారండి వీళ్ళు. అసలు ఏమన్నా నైతిక హక్కు ఉందని మాట్లాడటానికి వైసీపీ నాయకులకి? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న తుఫాన్లో వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తే కూడా ఫోటోలు దిగడానికి వెళ్ళాడు, బాధితులను పరామర్శించడానికి వెళ్ళలేదని చెప్పి అన్నాడు. ఈ రోజు మరి ఆయన వెళ్ళబోతున్నాడు, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఏమంటే అసలు ఆ రోజు 14లో నుంచి 19 ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైజాగ్లో ఉదూ తుఫాను వస్తే ఆయన బస్సులో పడుకొని వైజాగ్ ప్రజల్ని ఆదుకున్న చరిత్ర ఉన్నదండి ఆయనకి. ప్రజల పక్షాన ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అండి. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న జరిగిన తుఫాను అల్లల్లో ముందుగా ప్రజల్ని అధికారుల్ని హెచ్చరించి ప్రజలకు ఎక్కడైనా ప్రాణహాని జరిగిందంటే చూడండి మీరు, ముందు చూపున్న నాయకుడు ఎవరంటే ఈ రాష్ట్ర దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అండి. ఏదో మీడియా ఉందా మాట్లాడదాం, ఎక్కడైనా ప్రాణహాని నష్టం జరిగిందంటే ప్రజలను అలర్ట్ చేసి అధికారులను అలర్ట్ చేసి ఎక్కడ కూడా ఎవరు ఆస్తి నష్టం జరిగింది, అది విపత్తుల వల్ల ఎవరిని కూడా ఎవరు కాపాడలేడండి. అది అంటే ఈయనే సృష్టిస్తున్నాడండి తుఫాన్లు. అది మాట్లాడటానికి సిగ్గుండాలండి. తుఫాన్లు ప్రజలు సృష్టించేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టించేది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సృష్టించాడండి. ఆ రోజు ఉదూ తుఫాను కానీ ఆ రోజు విజయవాడలో సంవత్సరంన్నర క్రితం జరిగిన తుఫానికి కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించి విజయవాడ బుడమేరు ముంపుకు గురై విజయవాడ మొత్తం మునిగిందంటే అసలు మాట్లాడడానికి ఏమన్నా ఉందండి సిగ్గు లజ్జాలకి? అంటే ఇప్పుడు వెళ్ళి జనాల్లోకి వెళ్ళి ఏం చేస్తాడు అంటారు అసలు ఆయన? ఏముంది, ఏ రోజన్నా 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ప్రజల ఆపదలో ఉన్న రోజు ఏ రోజైనా బయటకు వచ్చాడా? ఇవాళ 5 సంవత్సరాలు ప్రజల బాధల్లో ఉన్న రోజు ఎప్పుడైనా మీడియా ముందు మాట్లాడి ప్రజల అభివృద్ధి సంక్షేమం ముందు ఏ రోజైనా మాట్లాడాడండి? ఈ మీడియా ముఖంగా చెప్తుంది ఎక్కడైనా మాట్లాడే 5 సంవత్సరాలు. ఇవాళ అధికారం పోయి అధికారం పరమావధిగా అధికారమే పగటి కళలు అన్నాడు. 100 సంవత్సరాలు ఇంకా నేను 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాను. ప్రజలు తిరిగి నేలకేసి కొట్టాడు. ఇంట్లో వై నాట్ 175 అంటూ పగలగలు పలికిన ఈ మాజీ ముఖ్యమంత్రికి కుప్పంలో ఏం చేశారండి వీళ్ళు? కుప్పాన్ని మున్సిపాలిటీని జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిని నామినేషన్ వేయించారండి వీళ్ళు? ఇవాళ ప్రజల స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేసి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టాయినా బుద్ధి రాదు మీకు. ఇప్పటికైనా ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధి ఎక్కడైనా ప్రజలు ఇబ్బంది పడుతుంది దాని మీద మాట్లాడి అసెంబ్లీకి వచ్చి 16 నెలల్లో ఏ రోజైనా ప్రజలు నీకు జీతం ఇస్తున్నారు ప్రతిపక్ష నాయకుడిగా? ఏ రోజైనా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సంక్షేమ అభివృద్ధి రాష్ట్రంలో ప్రజలు తుఫానుకు వచ్చి కొట్టుకుపోతుంటే ఏ రోజైనా మాట్లాడేవా జగన్మోహన్ రెడ్డి? సిగ్గుండాలి నీకు మాట్లాడాలి, ఎంతకంటే మాట్లాడడానికి ఏమి లేదండి. ఫైనల్గా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారికి అవార్డు వస్తే ఇద్దరు కలిసి లండన్ వెళ్ళారు, దాన్ని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు షికార్కి వెళ్ళాడు అని చెప్పి అంటారు. నిజంగానే ఆయన షికార్కి వెళ్ళాడు అంటారా? పెట్టుబడుల భాగస్వామ్యంగా రాబోయే 16లో వైజాగ్లో దాని పెట్టుబడులకి పరిశ్రమేతలు ఇదే రాష్ట్రాన్ని స్వాగతించడానికి మీరు ఒకటే ఉదాహరణ. ఏ పరిశ్రమ తెచ్చాడు అనంతపురంలో? ఎవరు తెచ్చారండి? ఇప్పుడు రోల్ మోడల్ హైటెక్ సిటీ ఎవడంటే తెచ్చింది 95 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఐటీ సెక్టర్ తెచ్చి పేద ప్రజలను కాపాడిన చరిత్ర. పేదలకు ఇవాళ ఐటీ అంటే తెలియని రోజుల్లోనే వాళ్ళ విజన్ 20 అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి సాఫ్ట్వేర్ సెక్టర్ని తీసుకొచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగ్రామం నిలిపింది ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారండి. అంటే షికార్కి వెళ్ళాడు అని అంటున్నారు కదా, చెప్పడానికి సిగ్గు లేదండి వాళ్ళకి, మాట్లాడే అర్హత కూడా లేదండి వాళ్ళకి వైసీపీ నాయకులకి.